మార్గశిర బహుళ అష్టమి నాడు నిర్వహించే అనగాష్టమి వ్రతాన్ని వరదత్త చిత్రంలో సామూహికంగా నిర్వహించామని వరదత్త దేవాలయ అర్చకులు గోపీ శర్మ తెలిపారు. వరంగల్ నగరంలోని ములుగు రోడ్లో వరదత్త క్షేత్రంలో మార్గశిర బహుళాష్టమి పురస్కరించుకుని సామూహిక అనగాష్టమి వ్రతాన్ని నిర్వహించారు. ఆనాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు అరణ్యవాసంలో ఉన్న పాండవులచే అనగాష్టమి వ్రతం నిర్వహించారని, వ్రతం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు గోపీ శర్మ తెలిపారు. 1000 జంటలు ఈ వ్రతంలో పాల్గొన్నారని, వారందరికీ ఉచిత భోజనం సదుపాయాలు ఏర్పాటు చేశామని, అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగిందని అర్చకులు తెలిపారు. ఓం సకలదేవో వశీకృతకరాయ నమః. ఓం కుటుంబవృద్ధిదాయ నమః. ఓం కుటుంబానకదోషిణే నమః. ఓం మధ్యగత్త పాదాలకు అమ్మవారి నామజప్త చేయాలి. చెప్పండి, శ్రీమాత్రే నమః. నాన్న పంకజ్ అందరికి చిన్న వైట్ స్లిప్స్ ఇచ్చారా? వైట్ స్లిప్స్ ఇచ్చారా? 2000 కోట్ల పాలన జరిగిన వరకు 2000 కోట్లు దేవుడు వస్తారు. ఎంత అద్భుతం కదా. మరి మనం బ్రహ్మదేవుడికి ఈ సామూహిక వ్రతాలు, పూజలు, పాలనలు తపస్సుతో సమానం చెప్తాం. తపస్సు ఎవరైనా ఏసీ రూమ్లో కూర్చొని పడుకొని చేస్తారా? తపస్సు అంటే కష్టం ఉంటుంది కదా. కొంచెం కూర్చోవాలి.